ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. మనము దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. ఇంకొక విషయం, మనము ప్రార్థన చేయనప్పుడల్లా అడిగి ఉన్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు వాటిని మీరు పొందుకుంటారు అని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మనము ప్రార్థన చేసి మనము అడిగిన వాటినెల్లా పొందుకున్నాము అని ఎలా నమ్ముతాం? కన్ఫెషన్. దేవుని చిత్తానుసారంగా మనము అడిగి మనము పొందుకున్నాము అని నమ్మితే అవి మనకి ఖచ్చితంగా జరుగుతాయి. మనము మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని మాట వింటూ దేవుని పనికి సపోర్ట్ చేస్తూ మనం కన్ఫెషన్స్ పలికితే కలలో ఊహించిన విధంగా మీ జీవితం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బలహీనతల్లో ఉన్నారు, మనం స్వస్థత పొందటం దేవుని యొక్క చిత్తం. మీరు నమ్మాలి, పొందుకున్నామని నమ్మాలి. ఎలా నమ్ముతారు? యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము, అది నమ్మటం. అలాగే మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు, యేసు నామంలో మేము ఆశీర్వాదం పొంది ఉన్నాము అని మీరు పలకాలి. అలా విశ్వాసంతో పలికినప్పుడు, దేవుని వాగ్దానాన్ని పలికినప్పుడు అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. ఈ పరిచర్యకు దేవుడు ఇచ్చిన కన్ఫెషన్స్. యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ పరిచర్యను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు, అభిషేకించినందుకు వందనాలు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు గొప్ప కార్యాలు పొందుకొని మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. అలాగనే ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం 4 లెవెల్స్ ఇన్ గాస్పుల్ అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వినండి, ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మొదటగా మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన సేవియర్, రక్షకుడు. యేసు ప్రభు మనకేం చేశాడు అనేది కొంచెం లోతుగా మనం పరిశీలించుకుందాం. ఆదాము అవ్వని దేవుడు సృజించినప్పుడు తన స్వరూపమందు తన పోలికలో సృజించారు. ఆదాము అవ్వకి ఏ కొరత లేదు. దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాళ్ళు, సమృద్ధి ఉంది, నిత్య జీవం వారికి అందుబాటులో ఉంది. ఎప్పుడైతే దేవుడు కాదన్న పని చేసి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నారో వాళ్ళు నీతిని కోల్పోయారు. నీతితో పాటు సమస్తాన్ని కోల్పోయారు. సమస్తాన్ని కోల్పోయి వారి జీవితంలోకి శాపము, మరణము, దుఃఖము, వేదన, బలహీనత అన్నీ వచ్చేసినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవాళిని రక్షించటం కోసం కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువలో వెల చెల్లించటం ద్వారా, మన పాపాలు, మన దోషాల నిమిత్తం వెల చెల్లించటం ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆదాము అవ్వ ఏ నీతినైతే కోల్పోయారో ఆ నీతిని యేసు ప్రభు మనకి దానంగా ఇచ్చారు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. యేసు ప్రభు మన పాపములు, మన దోషములు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చారు. దీంట్లో ఉన్న మర్మం ఏంటో తెలుసా? మీకు అర్థమైతే మీ జీవితం మారిపోతుంది. ఆదాము అవ్వ దేవుని స్వరూపమందు దేవుని పోలికలో సృష్టించబడ్డారు. దేవుని స్వరూపము అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసి ఈ మట్టి దేహంలో ఉంచాడు. రెండవది ఆయన పోలిక. ఆయన పోలిక అంటే ఆయన నీతికి రాజు. హీఈస్ ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతిని మనకి ఇచ్చారు. పాపం చేసినప్పుడు ఏం కోల్పోయారు? నీతిని కోల్పోయారు. ఆ నీతితో పాటు సమస్తాన్ని కోల్పోయారు. సమస్తము అంటే నిత్య జీవము, దేవునితో సహవాసము, దేవుడిచ్చే ఆశీర్వాదము, సమృద్ధి మొత్తం కోల్పోయారు. ఎప్పుడైతే యేసు ప్రభు మన పాపాల నిమిత్తం వెల చెల్లించి ఆయన నీతిని మనకి ఇచ్చారో ఆదాము అవ్వ కోల్పోయిన సమస్తాన్ని మనం తిరిగి పొందుకున్నాం. అంతకన్నా ఎక్కువ దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభు మన రక్షకుడు. దాంట్లో ఉన్న గొప్ప మర్మాన్ని మీకు చెప్తున్నాను. మొత్తం మీ జీవితం, పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము. మనం
క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నామంటే మరలా ఆదాము అవ్వ ఏం కోల్పోయారో మొత్తం మనం పొందుకున్నాం. మనం దేవుని స్వరూపంలోకి, దేవుని పోలికలోకి మార్చబడ్డాం. దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డామంటే ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనకిచ్చాడు. బైబిల్లో చూడండి, ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని అన్యజనులు వాటి విషయమై విచారిస్తారు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలో నాకు తెలుసు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆదాము అవ్వ ఆయన నీతిని కోల్పోయారు, ఆయన రాజ్యాన్ని కోల్పోయారు. యేసు ప్రభు ఆ నీతిని మనకి ఇచ్చారు, ఆ రాజ్యాన్ని మన కోసం తీసుకొచ్చారు. యేసు ప్రభు మొట్టమొదటిగా చెప్పిన సువార్త ఏంటో తెలుసా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందే సువార్తను నమ్మండి. ఆ నీతిని, ఆ రాజ్యాన్ని మనకిచ్చారు. ఆదాము అవ్వ కోల్పోయిన సమస్తము మనకు అందుబాటులో ఉన్నాయి. ఏం అందుబాటులో ఉన్నాయి? నిత్య జీవం అందుబాటులో ఉంది. మనం ముఖాముఖిగా దేవునితో మాట్లాడవచ్చు. దేవునితో సహవాసం మనకు అందుబాటులో ఉంది. సమృద్ధి మనకు అందుబాటులో ఉంది. దైవిక స్వస్థత మనకు అందుబాటులో ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు అందుబాటులో ఉంది. అది దేవుడు మనకి చేసింది. మనం రక్షణ పొందాం. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఈ లోకంలో సమస్యలు, ఇబ్బందులు పడలేకపోతున్నాను, ఎప్పుడు పరలోకం వెళ్దామా అని. నిన్ను ఈ లోకంలో దేవుడు ఉంచింది ఆ పరిస్థితుల్ని మార్చేయమని. ఆ శాపం ప్లేస్లో ఆశీర్వాదాన్ని నువ్వు ప్రకటించాలి. ఆ బంధకాల్లో ఉన్నవారిని నువ్వు విడిపించాలి. నువ్వు దైవిక స్వస్థత ప్రకటించాలి. నరకానికి వెళ్ళే వాళ్ళు నిత్య జీవం పొందుకునే విధంగా నువ్వు చేయాలి. అందుకోసం కదా దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది, ఎదురు చూడడానికి కాదు. మొదటి లెవెల్ ఇదనమాట. మనం అర్థం చేసుకున్నట్లయితే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అపవాది అనేక మందిని మాయలో ఉంచేస్తున్నాడు. అపవాది మాయలో, బంధకాల్లో, ఊబిలో పడి జనాలు జీవించేస్తున్నారు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇంకా అపవాది మాయలో, ఊబిలో, బంధకాల్లో జీవించేస్తున్నారు. లూకాసు వార్తలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఈ లోక ధన విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనము మీకెవరిస్తారు? లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం. ధనం విషయంలో, డబ్బుల విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? సత్యమైన ధనం మీకు చెప్తున్నాను నేను. దేవుడు మన కోసం ఏం చేశాడు, ఆయన చేసిన వెల ద్వారా మనకేం జరుగుతుంది, అసలు మీ ఊహకు కూడా అందదు. ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో దేవుడు మొత్తం మనకిచ్చేశాడు. మన పొందుకోవటమే ఆలస్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, వాటిని మనం పొందుకోవాలి. ఇంకా అజ్ఞానంలో, ఇంకా అపవాది కాడి కింద, ఇంకా మాయలో జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా జీవిస్తున్నారంటే ఈ ధనం విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటలా, సిరికి దాసులుగా జీవిస్తున్నారు, దేవునికి దాసులుగా ఉంటలా. మీరు దేవునికి దాసులుగా ఉంటే సత్యమైన ధనం దేవుడు ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది మొదటి లెవెల్. రెండో లెవెల్ చెప్తాను చూడండి. యేసు ప్రభు మన రక్షకుడు అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు. శాస్త్రులు పరిసయ్యులు అడిగినప్పుడు యేసు ప్రభు నేను ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పలా, ఆయన దేవుని కుమారుణ్ణి అని స్పష్టంగా చెప్తారు. ఈ మాట మీరు వినండి. తగ్గించుకోవటం అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటతో ఏకీభవించటం. యేసు ప్రభుని సిలువేసేటప్పుడు నువ్వు యూదుల రాజువా అంటే ఆయన అవును అంటాడు, కానీ కాదు కాదు నేను సేవకుణ్ణి అని చెప్పి ఆయన అనలేదు. తగ్గించుకోవటం అంటే నిజం చెప్పటం. తగ్గించుకోవటం అంటే దేవుని మాటతో ఏకీభవించటం. రెండవది, యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు ఈ లోకానికి దేవుని ప్రేమ ఏంటో తెలియచెప్పాడు. మీరు తప్పిపోయిన కుమారుడు ఉపమానం, ప్రాడిగల్ సన్, దాని గురించి మీరు చదివి ఉంటే దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుంది. దేవుని ప్రేమను యేసు ప్రభు ఈ లోకానికి బయలుపరిచారు. ఈ తప్పిపోయిన కుమారుడు చూడండి, తనకు తానుగా ఆస్తిలో వాటా తీసుకుంటాడు. ఆస్తిలో వాటా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేత ఆస్తి మొత్తాన్ని పాడు చేసేస్తాడు. పాడు చేసినప్పుడు అనుకోకుండా అక్కడ కరువు వస్తుంది, ఫ్యామిన్. కరువు వచ్చేసరికి తినటానికి ఏమీ లేక పందులు మేపుకునే వారి వద్ద జాయిన్ అవుతాడు. అప్పటికి కూడా తినటానికి ఏం దొరకదు. పందులు తినే పట్టు తినటానికి ఆశపడతాడు.
ఇంతకీ తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? మన గురించే. దేవునికి దూరం అయిపోయి, తండ్రికి దూరం అయిపోయి, అపవాది మాయలో పడిపోయి, అపవాది బంధకాల్లో సమస్తము కోల్పోయి కొట్టుమిట్టాడుతున్నారు జనం. అలా కొట్టుమిట్టాడుతున్నప్పుడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఆయన ఏమనుకుంటాడు తెలుసా? తండ్రి ఇంటికి వెళ్ళి కనీసం పనివానిగా ఉంటాననుకుంటాడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? పనివానిగా ఉండమని చెప్పలా, నువ్వు నా కుమారుడివి అని చెప్పి ఆయనకి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసి చెప్పులు తొడిగిస్తారు. చెప్పులు వేసుకుని లోపలికి రమ్మని చెప్తారు. ఈ మర్మం వినండి. పాత నిబంధనలో ఎక్కడా కూడా చెప్పులు వేసుకుని రమ్మని బైబిల్లో లేదు. దేవుడు ఎక్కడన్నా కనబడితే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువమని చెప్పుంటుంది. నూతన నిబంధన ఏంటో తెలుసా? చెప్పులు వేసుకుని మరి ఇంట్లోకి తీసుకెళ్తారు దేవుడు. ఎందుకని? దాంట్లో ఉన్న మర్మం ఏంటో తెలుసా? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మనం దేవుని కుమారులుగా మార్చబడ్డాం. కుమారులు మాత్రమే చెప్పులు వేసుకుని ఇంట్లో వెళ్తారు, పనివాళ్ళు కాదు. పాత నిబంధనలో ఎవరు దేవుణ్ణి తండ్రి అని సంబోధించలేదు. దేవుణ్ణి తండ్రి అని సంబోధించటం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మనకు వచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఎవ్వరికీ లేదు అది. బైబిల్ ఎంత స్పష్టంగా ఉందంటే, స్త్రీ కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు, కానీ దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. పాత నిబంధనలో ఉన్నవారందరినీ యేసు ప్రభు ఏం పోల్చారంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు. చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, అందుట్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు. కానీ దేవుని రాజ్యంలో యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన మనం బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాళ్ళం. బాప్తిస్మం ఇచ్చి యోహానుకి లేనిది మనకు ఒకటి ఉంది. దేవుని కుమారులుగా మనం చేయబడ్డాం. దేవుని కుమారులుగా మనం చేయబడ్డాం. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, చేజేతులారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నా వచ్చేయండి. పనివాళ్ళుగా రావాల్సిన అవసరం లేదు. మీరు నా కుమారులు, మొత్తం నేను మీకు తిరిగించేస్తాను. తప్పిపోయిన కుమారుడు ఉపమానం మీరు చదవండి. ప్రాడిగల్ సన్ పారబుల్ మీరు చదవండి. అది మన గురించే, అది మీ గురించే. అది మళ్ళా చదవండి. మొత్తం మీ జీవితం మారిపోద్ది, మొత్తం మీ పరిస్థితి మారిపోద్ది. దేవుడు చెప్తున్నాడు, మీరు నా కుమారులు. తప్పు చేసినంత మాత్రాన మీరు నా కుమారులుగా కాకుండా పోరు. మీరు నా కుమారులు. నేను కుమారులుగా నేను మిమ్మల్ని తీసుకుంటాను. మీరు కోల్పోయింది మొత్తం నేను తిరిగి ఇచ్చేస్తాను. అందుకే యేసు ప్రభువుని దేవుడి లోకానికి పంపించాడు. మన కోసం యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అది మొత్తం తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆదాము అవ్వ దేవుని నీతిని కోల్పోయారు, ఆ నీతిని మనం పొందుకున్నాం. అంటే మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం. ఇప్పుడు మనం దేవుని కుమారులం. మనల్ని బానిసల్లాగానో పనివారులాగానో దేవుడు చోట్ల. పాత నిబంధనలో సర్వెంట్స్లా దేవుడు చూశాడు. వాళ్ళు దేవుని సేవకులు. మనం దేవుని పిల్లలం, దేవుని కుమారులం. అంత ఆధిక్యత మనకి దేవుడిచ్చాడు. మనం బైబిల్ చదివినట్లయితే ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. చూడండి, ఈ విషయం మీరు మర్చిపోవద్దు. మనం బైబిల్లో అనేకమైన మర్మాలు మన కళ్ళెదురే ఉంటాయి, కానీ చాలామంది కనపట్ల. అపవాది వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది. ఆ గుడ్డితనం ఎప్పుడు పోతుందో తెలుసా? ఈ లోక ధన విషయంలో మీరు నమ్మకంగా ఉండండి, దేవుడు సత్యమైన ధనం ఇస్తాడు. మొత్తం మీ జీవితం మారిపోద్ది, మీ పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసు ప్రభువు బయలుపరిచాడు. మీరు చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చాపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచిలను ఇస్తారు కదా. దేవుడు చెప్తున్నాడు, మీరు మీ పిల్లలకు మంచి ఇస్తారు కదా, నేను పరలోకంలో ఉన్న తండ్రిని, నేను ఎంత మంచిగా ఇస్తాను మీకు.
ఇక్కడ దేవుని గురించి మనం తెలుసుకోవాలి, దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి, దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసుకోవాలి, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో కదా మన జీవితం ముడిపడి ఉంది, దేవునితో కదా మన భవిష్యత్తు ముడిపడి ఉంది. ఎందుకని మీరు అపవాది మాయలో జీవిస్తారు? ఎందుకని అపవాది బంధకాల్లో జీవిస్తారు? ఎందుకని అపవాది చిత్తాన్ని నెరవేరుస్తారు? మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇక్కడ చూడండి, సన్షిప్. దేవుడు మనకి ఆదాము అవ్వకి లేని ఇంకా గొప్ప అవకాశం కూడా ఇచ్చాడు. బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే, మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్న చేతిరాతను శిలువపై మేకులతో కొట్టి ఆ చేతిరాతను తుడిచివేసి మన దోషాలని పరిహరించి యేసు ప్రభుతో పాటు మనల్ని జీవింపచేశారు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించామో ఏం జరిగిందో తెలుసా? మన పాపాలు మన దోషాలు పరిహరించబడినాయి. యేసు ప్రభుతో పాటు మనల్ని జీవింపచేశాడు, మన ఆత్మ జీవాన్ని పొందుకుంది. దాంతోపాటు జరిగిన గొప్ప విషయం ఏంటంటే, మనము క్రీస్తు యేసులో ఉన్నాం, మన జీవం క్రీస్తు యేసులో ఉంది. మనము తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభుతో పాటు కూర్చుని ఉన్నాం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, దేవుని కుమారులం మనం. మన పాపాలని మన అపరాధాలని దేవుడు క్షమించి క్రీస్తుతో పాటు మనల్ని జీవింపచేశాడు. మన ఆత్మ జీవాన్ని పొందుకుంది. మన జీవం క్రీస్తు యేసులో ఉంది. క్రీస్తు యేసు ఇప్పుడు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మనము క్రీస్తు యేసుతో పాటు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాం. ఈ యూనివర్స్ మొత్తంలో అధికారం ఎక్కడైతే ఉందో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున ఉంది. ఆ అధికారం గల ప్లేస్లో మనం కూర్చొని ఉన్నాం. అందుకే యేసు ప్రభు అంటాడు, పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. దేవుడు మనకిచ్చిన పొజిషన్ ఏంటో తెలుసా? తండ్రి కుడిపార్శ్వమందు యేసు ప్రభుతో పాటు మనం కూర్చొని ఉన్నాం. అపవాది సమూహం మనకి ఎట్లా సమానమో తెలుసా? మన కాలు కింద పెట్టేశాడు దేవుడు. పాములను తెల్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. నథింగ్ షల్ బై ఎనిమీస్ హర్ట్ యూ. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు అపవాది మాయలోనే ఉన్నారు, అపవాది బంధకాల్లోనే ఉన్నారు, అపవాది కాడి కింద నలిగిపోతున్నారు, అపవాది అంటే భయంతో జీవిస్తున్నారు. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు. మనకి దేవుడు అంటే భయం కదా ఉండాల్సింది, దేవుని మాట కదా మనం వినాల్సింది. ఆ భయం అంటే రెస్పెక్ట్ అనమాట. ఆయన మన తండ్రి. రక్షణ అనేది ఎంత లోతుగా ఉంది. మూడో విషయం మనం ధ్యానించుకుందాం. మొదటగా యేసు ప్రభు రక్షకుడు, రెండవదిగా ఆయన దేవుని కుమారుడు, మూడవదిగా ఆయన రాజు. సిలువ వేస్తున్నప్పుడు సిలువ మీద ఏముంటుందో తెలుసా? యూదుల రాజు. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఆయన యూదులకు రాజు, దేవుడు మనకి తండ్రి. ఇది చాలా గొప్ప మర్మం. దేవుడు పేరు చెప్పడానికి భయపడిపోతారు ఇజ్రాయేలీలు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు రాజు, మనకెవరో తెలుసా? ఆయన మన తండ్రి. అంత గొప్ప అవకాశం మనకిచ్చాడు. ఆయన రాజు. యేసు ప్రభు ఈ లోకానికి పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చాడు. మొట్టమొదటగా ఆయన చెప్పిన మాటలు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందే సువార్తను నమ్మండి. దేవుని రాజ్యాన్ని లోకానికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు ప్రార్థన ఎలా చేయమన్నారు? పరలోకమందు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద దేవుని చిత్తం అలా నెరవేర్చబడాలని చెప్పి ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని మనం దేవుని నమ్మాం, ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు పరలోకం వెళ్తామా, అది కాదు దేవుడు చెప్పింది. ఆ మాటలు అసలు యేసు ప్రభు చెప్పలా. ఇవన్నీ అపవాది దగ్గర నేర్చుకున్నారు. అపవాది మాయలో జీవిస్తున్నారు చాలామంది. మనం ఏం చేయాలి? పరలోకమందు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద దేవుని చిత్తం అలా నెరవేర్చబడాలని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుని సహాయంతో అలా నెరవేర్చబడేలా మనం చేయాలి. దేవుడు ఆదాము అవను సృజించి వాళ్ళకి అధికారం ఇచ్చారు, మీరు ఏలి పరిపాలించమని చెప్పారు. మనము ఏలి పరిపాలించడం అంటే సమస్యల మీద, పరిస్థితుల మీద మనం ఏలి పరిపాలించాలి. అంతేగాని బంధకాల్లో, ఊబిలో, ఇబ్బందుల్లో, శాపం కింద, పాపం కింద, దరిద్రం కింద మనం జీవించాల్సిన అవసరం లేదు. వాటి నుంచి దేవుడు మనకి విడుదల ఇచ్చేశాడు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా ఏమైందో తెలుసా? మనం ఏలి పరిపాలించాలి.
ఇప్పుడు మీరు చూడండి, పాపము, శాపము, దరిద్రము, వీటన్నిటి ప్లేస్లో మనకి దేవుడు చాలా ఇచ్చాడు. ఆయన నీతిని మనకిచ్చాడు, ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు, దేవుని యొక్క ఆశీర్వాదం మనకిచ్చాడు, దైవిక స్వస్థత మనకిచ్చాడు, సమృద్ధిని మనకిచ్చాడు, ఆయన వెల చెల్లించాడు. ఆయన మనల్ని తన కుమారులుగా చేశాడు. పాత నిబంధనలో ఆ భాగ్యం లేదు, అవకాశం లేదు. తప్పిపోయిన కుమారుడిని చెప్పులు వేసుకుని మరి ఇంట్లోకి తీసుకెళ్తాడు. కుమారులు మాత్రమే చెప్పులు వేసుకుని ఇంట్లోకి వెళ్తారు. పాత నిబంధనలో అవకాశం లేదు. ఇది పరిశుద్ధ స్థలము, మీ చెప్పులు ఇవ్వడం అని చెప్పి దేవుడు చెప్తాడు. ఇప్పుడు మనం దేవుని కుమారులం. దేవుడు మనకిచ్చిన స్థాయి ఏంటో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభుతో పాటు కూర్చుని ఉన్నాం. దేవుడు మన కోసం అంత చేస్తే మనం దేవుని పని కదా చేయాల్సింది. మనం దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి కదా. అప్పుడు కదా నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు, అప్పుడు కదా నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు, అప్పుడు కదా నువ్వు బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తావు, అప్పుడు కదా నువ్వు ఊబిలో నుంచి బయటకు వస్తావు, అప్పుడు కదా నువ్వు ఏలి పరిపాలిస్తావు. మనం ఏలి పరిపాలించడానికి ఉన్నాం. సమస్యల మీద, బంధకాల మీద ఏలి పరిపాలించాలి. యేసు నామంలో మనం పలకాలి. మీకు అదే చెప్తున్నాను. కన్ఫెషన్ ఎంత పవర్ఫుల్లో తెలుసా? దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? ఆ అధికారంతో మనం మాట్లాడుతున్నాం. మనం మన జీవితాన్ని సరిచేసుకుని మనం దేవుని మాట వింటూ దేవుని పనికి సపోర్ట్ చేస్తూ నువ్వు కన్ఫెషన్ పలికితే ఉన్న బంధకాలు, కట్లు తెగిపోతాయి. నీకు సత్యం తెలుస్తుంది. నీకు సత్యం తెలియనంత వరకు అపవాది నీతో ఫుట్బాల్ ఆడుతాడు. నీకు సత్యం తెలిసిందనుకో నిన్ను వదిలి పారిపోతాడు. మనకిచ్చిన అసలు అధికారం ఏంటో తెలుసా? మనం ఎక్కడున్నాం? దేవుడు ఎక్కడ మనల్ని కూర్చోబెట్టాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, యేసు ప్రభుతో పాటు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాం. అసలు ఆ అధికారం ఏంటో తెలుసా? అపవాదిని మన కాళ్ళ కింద ఉంచాడు. పాములను, తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. యేసు ప్రభు రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన రాజు. అపవాది క్రియలు లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం అదే పని చేయాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. నువ్వు వచ్చి నిలబడితే అపవాది బంధకాలు పోతాయి. నువ్వు వచ్చి నిలబడితే నీ కుటుంబంలో బంధకాలు పోతాయి. నువ్వు వచ్చి నిలబడితే ఆ పరిస్థితుల నుంచి విడుదల వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని రాజ్యం మనలో ఉంది, దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. అంత గొప్ప అవకాశము దేవుడు మనకిచ్చాడు. చూడండి, ఎంతమంది క్రైస్తవులు అజ్ఞానంలో జీవిస్తున్నారు, ఎంతమంది క్రైస్తవులు బంధకాల్లో జీవిస్తున్నారు, అడ్జస్ట్ అయిపోయి జీవిస్తున్నారు, అపవాదితో అడ్జస్ట్ అయిపోయి బంధకాల్లో జీవిస్తున్నారు. ఇజ్రాయేలీలకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని చెప్పారు. వాళ్ళేమో ఐగుప్తు బానిసత్వానికి అలవాటు అయిపోయారు, అడ్జస్ట్ అయిపోయారు. నువ్వు దేవుని కోసం పౌరుషం కలిగి ఉండాలి. నువ్వు సమస్యల్ని, బంధకాలని జయించుకుని బయటికి రావాలి. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆ మాత్రం సత్యం తెలుసుకోవడానికి నీకు టైం లేదా? నువ్వు దేవుని మాటకు విలువవా? నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయవా? నీకు దేవుడు అంటే విలువ ఉందా? నువ్వు దేవుని మాటకు ఎంత విలువిస్తావు అంతగా నీ జీవితం మారిపోద్ది. తర్వాత 4వది, ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు. మొదట ఆయన రక్షకుడు, 2వది ఆయన దేవుని కుమారుడు, 3వది ఆయన రాజు, 4వది ఆయన రాజులకు రాజు. హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. రాజులైన యాజక సమూహము. దేవుడు రాజులకు రాజు అయితే మనం రాజులం. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? అపవాది బంధకాల్లో, అపవాది మాయలో, దరిద్రంలో, నరకంలో, ఇలా ఊబిలో కూరుకుపోయి ఉన్న మన కుటుంబాలని, మన వంశాన్ని ఆ ఊబి నుంచి బయటకు తీసి రాజవంశంలోకి తీసుకొస్తున్నాడు దేవుడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. మన తండ్రి రాజులకు రాజు. తండ్రి రాజులకు రాజు అయితే నీదే వంశం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఊబిలో, బంధకాల్లో,
అపవాది మాయలో, అపవాది కాడి కింద నలిగిపోతూ, మగ్గిపోతూ, నరకానికి వెళుతూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దాని నుంచి నిన్నే కాదు, నీ వంశాన్ని, నీ తరతరాల్ని దేవుడు ఆ ఊబి నుంచి, ఆ బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చి నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని మొత్తాన్ని రాజవంశంలోకి పెడుతున్నాడు. మనం రాజవంశంలో యాజకత్వం చేయడానికి ఉన్నాం. అపవాది కాడి కింద నలిగిపోయే పరిస్థితి నుంచి, అపవాది ఊబిలో, దరిద్రంలో కొట్టుమిట్టాడే పరిస్థితి నుంచి దేవుడు తీసుకొచ్చి నిన్ను, నీ వంశాన్ని, మనల్ని, మన వంశాన్ని, తరతరాలని తీసుకొచ్చేసి రాజవంశంలోకి తీసుకొస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనం దేవుని మాట వింటే, మనం దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, మనం దేవుని పనికి సపోర్ట్ చేస్తే, మనం దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే 1000 తరాలకి దేవుడు కరుణిస్తానని చెప్పాడు. తరతరాలుగా ఉన్న దరిద్రము, బంధకాలు, ఊబి నుంచి విడిపించేసి రాజవంశంలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. మనం అనాథలుగా, ఏమీ లేనివారుగా, నా జీవితం ఏంటి అని మీరు అంటున్నారనుకో, మీరు అజ్ఞానంలో ఉన్నారు. మీకు సత్యం తెలియదు, అపవాది మాయలో ఉన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, సత్యాన్ని తెలుసుకోండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన రక్షకుడు, మొత్తం మన చరిత్రను మార్చేయడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆయన దేవుని కుమారుడు, మనల్ని దేవుని కుమారులుగా చేశాడు. ఆయన రాజు, దేవుడు మనల్ని ఏలి పరిపాలించమని చెప్పాడు. ఆయన రాజులకు రాజు, మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. నువ్వు యాజక ధర్మం నెరవేర్చాలి, నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, నువ్వు దేవునికి సాక్రిఫైస్ చేయాలి, నువ్వు దేవుని పనికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు రాజుగా, నీ వంశం రాజవంశంలో ఉంటుంది. మనం చేయాల్సింది అది. దేవుడు మన కోసం ప్రాణం పెడితే మనం ఏం చేస్తాం చెప్పండి? దూరంగా నుంచుని కబుర్లు చెప్తున్నావా? అపవాది మాయలో ఉండి జీవిస్తున్నారా? అందుకు కాదు మనం ఉన్నది. దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన గొప్పతనం ఏంటో తెలుసా? ఆ సువార్త మర్మం ఏంటో తెలుసుకుంటే ఈ రోజున నీకు, నీ కుటుంబానికి తరతరాలుగా పట్టిన దరిద్రము, బంధకాలు, ఊబి, నరకము అన్నీ తెంచుకుని బయటకు వచ్చేస్తావు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి. వారు సత్యాన్ని తెలుసుకుంటే ఉన్న బంధకాల నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు మా కోసం ఏం చేశారో మేము తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి. అలాగున ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.